ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనము. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోను కొన్నంత సువాసన అతనికి ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోను కొన్నంత సువాసన అతనికి ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనంలో నేనైతే దేవుని మందనంలో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మికించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం. మహోన్నతుని చోట నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీదే దేవదారు వృక్షములో వారు ఎదుగుదురు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగుర్చి పొయ్యును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యం దానికి కలుగును, కర్మూలు షారోనునకును సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచుచును. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశం మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటుందంటే మీరే మమ్మల్ని కాచి కాపాడే దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.